రాష్ట్రంలోనే పేరెంట్‌గా కంటి ఆసుపత్రిలో ఉన్నాము. ఎస్‌కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్‌లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఎంతో మందికి కంటి వెలుగులు ప్రసాదిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. డాక్టర్ బి. సుబ్బారావు గారి ఆధ్వర్యంలో. ప్రస్తుతం మన ముందున్నారు ఒక పేషెంటు. ఆయన ఏ సమస్యతో వచ్చారు, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సురేంద్ర అండి. మాది పాలకొల్లు. సురేంద్ర గారు పాలకొల్లు నుంచి వచ్చారు. అవును సార్. ఓకే సార్. ఏం చేస్తుంటారు సురేంద్ర గారు? నేను వచ్చి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అండి. మస్కట్ అంటే అదర్ కంట్రీ ఉంటాను. మస్కట్లో ఉంటారా మీరు? అవును సార్. అక్కడ వర్క్ చేస్తుంటారు. అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి. వర్క్ చేస్తూ ఉంటారు. అవును సార్. ఓకే. ఏంటి సార్ ఏ సమస్యతో వచ్చారు? ఏంటి అసలు యాక్చువల్లీ 3 సంవత్సరాల క్రితం నాకు డయాగ్నోస్ అయ్యింది. CSCR సెంట్రల్ సీరియస్ క్రోనిక్ రెటినోపతి అని. ఓకే. అది అయిన తర్వాత నేను ఏంటంటే వచ్చాను, ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి మన దగ్గరలో విజయవాడ మూలన ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాను. ఓకే సురేంద్ర గారు, ఒక్క విషయం, ఈ సమస్యతో మీరు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? ఎప్పుడు గుర్తించారు? 3 సంవత్సరాల నుంచి నాకు ఈ ఇబ్బంది ఉంది. 3 సంవత్సరాల నుంచి నేను క్యూర్ అవుతుంది అని బిలీవ్నెస్ తో ఉండి నేను ప్రయత్నిస్తాను ఉన్నాను. నా వంతు నేను. అంటే ఎలా ఉంటుంది మీ కంటి చూపు, ఎలా ఉంటుంది ఈ సమస్యతో బాధపడేటప్పుడు? యాక్చువల్లీ లైటింగ్ డౌన్ అవుతుందండి. విజన్ ఫీల్డ్ మనకున్నంత లైటింగ్ డల్ అవుతుంది. ప్లస్ ఏదైనా లైన్స్ కట్ట వేవీస్ అవుతాయి. సెంటర్ లో ఒక వైట్ ది స్పాట్ ఉన్నట్టు, అంటే ఏదో సంథింగ్ సెంటర్ లో ఉన్నట్టు. ఒక మీ ఫేస్ చూసాం అనుకోండి, సెంటర్ లో ఏదో అక్కడ వైట్ గా స్పాట్ ఉన్నట్టు. కలర్స్ ఇర్రెగ్యులర్, అంటే కలర్స్ కొంచెం డిఫరెంట్ అవుతాయి. ఎందుకంటే ఫ్లూయిడ్ అండర్ రెటినాలో వచ్చేస్తుంది అనే ప్రాబ్లం వల్ల కలర్స్ కూడా తేడా వస్తుంది. కలర్స్ కూడా తేడా వస్తుంది. మీరు వర్క్ చేస్తున్నారు, అంటే మీరు ఫీల్డ్ లో వర్క్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది? ఎట్లా? 99% మన లైఫ్ ని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. 99% లైఫ్ నంతా మొత్తం సతమం చేస్తుంది. చాలా నేను ఏంటం వరకు అంటే కొంచెం యంగ్ పేషెంట్ లో యంగ్ జనరేషన్ లో వస్తుంది. డాక్టర్ గారు నాకు చెప్పారు ఇలాగా కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, కొంచెం హ్యాపీ మూమెంట్స్ పెట్టుకోవాలి లైఫ్ లో. ఓకే. ప్లస్ ఏ విధమైన స్టెరాయిడ్స్, మెడిటేషన్ లాంటివి రానివ్వకూడదు. ఈ దీనికి రిలేటెడ్ మెయిన్ ఇది యంగేజ్ లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారండి. ఓకే సురేంద్ర గారు, అంటే ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య గుర్తించిన తర్వాత మీరు ఎక్కడ చూపించుకున్నారు? ఏ ఆసుపత్రిలో మీరు సంపాదించారు? యాక్చువల్లీ మన దగ్గరలో ఏంటంటే ఒక పెద్ద పేరు ఉన్నది ఒక హాస్పిటల్. నేను అక్కడికి వెళ్ళాను, ఎందుకంటే మన లోకల్ అదే పెద్ద హాస్పిటల్. అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏంటి ప్రాబ్లం డయాగ్నోస్ చేశారు. డయాగ్నోస్ చేసి ఎర్లీ స్టేజ్ లోనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో మనం వాళ్ళు ఏదో చేశారు మనకి క్యూర్ అవుతుందని మనం మైండ్ ఫిక్స్ అయ్యి ఆటోమేటిక్ గా మనం క్యూర్ అయ్యి బయటకు వస్తాం. అంతేగా డాక్టర్ల మీద నమ్మకం. వాళ్ళు వెళ్ళి వెయిట్ చేయి 2 months 3 months వెయిట్ చేయి, 2 months తర్వాత అంటే ట్రీట్మెంట్ చేయకుండా 3 months తర్వాత 4 months తర్వాత ఒకసారి ఆ ప్రాబ్లం మైనర్ స్టేజ్ లో వాళ్ళు ఏదైనా చేస్తుంది, క్యూర్ అవుతుంది. ఒకసారి అది మేజర్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంజెక్షన్స్ అడ్వైస్ చేసేస్తారు. నాకు నిజంగా చెప్తున్నాను కదా. వాళ్ళు అగైన్ 2 months తర్వాత స్టార్ట్ చేశారు. 3 months తర్వాత అప్పటికే మైనర్ ప్రాబ్లం కూడా మేజర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఏంటి ఇంజెక్షన్స్. ఎవరైనా అయితే వేరే డాక్టర్ ఏం చెప్తారంటే అది మైనర్ లో ఉన్నప్పుడు చిన్న లేజర్ ఇస్తే అయిపోతుందమ్మా. వాళ్ళు అప్పుడు ఇచ్చారు అనుకోండి, అప్పటికే మనకి చూపు అన్ని డల్ అయి ఉంటాయి. మనం మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉంటాం. అమ్మో ఏదో అయిపోతుంది మనకి అని. దానికి తగ్గట్టు వీళ్ళు ట్రీట్మెంట్ చేయరు. తర్వాత ఇస్తాం వెయిట్ చేయండి అని 3 నెలల తర్వాత. అప్పటికి మనం మెంటల్ గా ఆటోమేటిక్ గా మనకి ఆ ప్రాబ్లం మేజర్ అయిపోతుంది. మైనర్ ఉన్నది కూడా మేజర్ అయిపోయింది. హై స్ట్రెస్ కి వెళ్ళిపోతుంది. స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. మనిషి డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఓకే. ఇప్పుడు ఏదైనా మనం కళ్ళు ఉంటేనే కదా సార్ మనం లైఫ్ ఏం చేయాలన్నా ఒకసారి ఏంటంటే జాబ్ డిస్టర్బ్ అయిపోతుంది, లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, మన లైఫ్ సైకిల్ అన్బ్యాలెన్స్ అయిపోతుంది. సురేంద్ర గారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ సమస్య ఎక్కడైనా ఇదవ్వలేదా? లేదు సార్, అవ్వలేదు. అదేంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ మీకు తగ్గలేదు.
తగ్గలేదు. అది చేసే ట్రీట్మెంట్ ఏంటంటే సార్, యాక్చువల్లీ అది వాళ్ళు నాకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చారు. స్టెరాయిడ్స్ ఆ ప్రాబ్లం కి. ఆ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ మన ప్రాబ్లం ఎలా ఉన్నా దాంతో వచ్చి సైడ్ ఎఫెక్ట్లు మళ్ళా కొత్తవి వచ్చేసింది. కొత్త మళ్ళీ అప్పటి వరకు ఉన్నది మనకు ఒక ప్రాబ్లమే. ఎప్పుడైతే ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కంట్లో ఇచ్చారో సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రెషర్ పెరగటం, ఫ్లోటర్స్, గ్లేర్, ఓకే, కొత్తవి. మనం హాస్పిటల్కి ఏంటి తగ్గించుకుందామని వెళ్తాం కానీ పెంచుకుందామని ఎలా వెళ్తాం సార్. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్ గా డాక్టర్లు అంటే ఒక నెగిటివ్నెస్ వచ్చేస్తుంది మన మైండ్ కి. ఏంట్రా బాబు మనం ఎంత పోనీ డబ్బు తీసుకోవాలని ఉంటుందా, డబ్బు కూడా మనం ఖర్చు పెడతాం. అవును, ఆటోమేటిక్ గా మనకి ఒక నెగిటివ్నెస్ వచ్చేస్తుంది. పేరుగాంచిన హాస్పిటల్ మన పెద్ద హాస్పిటల్కి వెళ్దాం, ట్రీట్మెంట్ ఇమ్మంటే వీళ్ళు మళ్ళీ మనకి ఎగస్ట్రా సైడ్ ఎఫెక్ట్లు ఇచ్చి పంపించేస్తారు. ఏంట్రా బాబు అని ఏం చేస్తాం సార్, కొత్త ప్రాబ్లమ్స్. ఓకే, మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో పక్కన పేషెంట్లు వాళ్ళు డిస్కస్ చేసుకోవడం కానీ, మీరు వారితో మాట్లాడటం కానీ, ఇటువంటి ఏమైనా జరిగినాయి అక్కడ? సార్ నేను నా పక్కన ఇంజెక్షన్ చేసేటప్పుడు ఒక అతన్ని అడిగాను. 11 ఇంజెక్షన్ చేయించుకున్నారంట. 11 ఇంజెక్షన్, నో ఇంప్రూవ్మెంట్. ఇలాగ చెప్తున్నా సార్, నేను ఎవరిని అడిగినా అంత ఇంప్రూవ్మెంట్ లేదు. ఒకవేళ క్యూర్ అయినా మళ్ళీ అది రావటం. ఎవరైనా పర్మనెంట్ ట్రీట్మెంట్ కోసమే కదా సార్ చూసేది. మళ్ళీ అది మళ్ళా రీలొకేషన్ అవటం అది ఓకే, లేకపోతే దాన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉండిపోవటం ఓకే ట్రీట్మెంట్. ఇలాగా వాళ్ళు చెప్పేవారు సార్. అది చూసినప్పుడు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేది కానీ ఎప్పుడు పాజిటివ్నెస్ ఉండేది కాదు. ఓకే, అంటే ఎట్లా ఇప్పుడు ఇటువంటి టైంలో మీకు ఈ హాస్పిటల్ గురించి కానీ, డాక్టర్ సుబ్బారావు గారి గురించి కానీ ఎలా తెలుసుకున్నారు, ఎలా వచ్చారు, ఏంటి అసలు? మా కజిన్ నవీన్ కుమార్ అని మా కజిన్ ఉన్నారండి, న్యూజిలాండ్ లో ఉంటాడు. ఆయన ఇక్కడే డాక్టర్ గారి దగ్గర క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు యంగ్ ఏజ్ లో. ఓకే, 32 ఏజ్ లోనే ఆయన చేయించుకున్నారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం? ఒక 5-6 ఇయర్స్ క్రితం. ఓకే, ఆయన పేరు చెప్పగలరా? నవీన్ కుమార్, న్యూజిలాండ్ లో. ఓకే, విజయవాడ అండి. ఆయనకు వచ్చి -11 ఉండేదంట. డాక్టర్ గారు ఏం చేశారంటే స్పెట్స్ లేకుండా ఆ పాత లెన్స్ ఏదో తీసేసి కొత్త లెన్స్ వేసి పర్మనెంట్ గా చేశారు. పర్మనెంట్ క్యూర్ అయిపోయింది. క్యూర్ అయింది, వెరీ హ్యాపీ. ఓకే, తను నాకు అడ్వైజ్ చేశారు, ఇట్లా ఇన్ఫ్రారెడ్ లేజర్ ఉంది ఇక్కడ. ఇన్ఫ్రారెడ్ మీరు ఎట్లా మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు? నాకు కజినే కదా సార్, నేను ప్రాబ్లం గురించి చెప్పాను. మీ ప్రాబ్లం గురించి ఆయన చెప్పారు. ఆయన చెప్పారు, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, విజయవాడలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు. వెళ్ళి మాట్లాడి ప్రాబ్లం చెప్పు ఓకే అని ఒక కాన్ఫిడెంట్ నాలో బిల్డ్ చేశారు. ఓకే, నేను చాలా తిరిగాను అంటున్నాను సార్, నేను పెద్ద తిరిగాను. మళ్ళా తను చెప్పినప్పుడు నాకు ఎట్లా మా కజినే కదా, తను ఆల్రెడీ చేయించుకుని నా ముందు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తారు ఏం చేయాలి ఏంటని. నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను, ఆయన చూసారు, ఇలా ఫొటోస్ స్కాన్ చేశారు. స్కాన్ చేసి ఇలా ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను వచ్చి 1 మంత్ అవుతుంది సార్. 1 మంత్. నాకు 2 సిట్టింగ్స్ అయినాయి, 2 లేజర్ సిట్టింగ్స్ అయినాయి, ఇది 3rd. దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్, బాగుంది. ఇంతకు ముందు కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఓకే, గతంలో మీరు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు, ఆ తర్వాత డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఖర్చు గురించి అక్కడ ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది, మీ ట్రీట్మెంట్ సంబంధించి? సో నేను ఇంతకు ముందు గతంలో వెళ్ళిన హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు చేశాను. లక్షలు, రిజల్ట్ 0. లక్షలు సార్ ఖర్చు పెట్టింది. ఓకే, యాక్చువల్లీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చిన్న ప్రాబ్లము, ఇల్లు 3 నెలలకి రా. ఎవరు అనుకుంటారు సార్, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ లో ఉండి 3 నెలలకి రావడం అంటే ఇంపాసిబుల్ సార్ అది. ఓకే, మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఫైనల్ చేస్తే అది పర్మనెంట్ గా ఉంటుంది, వెళ్ళరా. లేకపోతే నీ మెంటాలిటీగా నువ్వు మైండ్ చేంజ్ చేసుకో. నువ్వు అలాగా అవ్వదు కదా సార్, మన హ్యూమన్ బాడీ మన మైండ్ ఎలా చేంజ్ చేసుకుంటాం అని చెప్పేవారు. డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఈయన లేజర్ ఇచ్చారు సార్. ఇప్పుడు అక్కడ లక్షలు ఖర్చు పెట్టారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది డాక్టర్ గారి పరిస్థితి? ఇక్కడ ఖర్చు గురించి ఎట్లా కంపేర్ చేసుకో? డాక్టర్ గారు ఆర్థికంగా ఒక సపోర్టివ్, ఒక
హ్యూమన్ సపోర్ట్ లాగా చేస్తున్నారండి. ఖర్చు అంటే అక్కడ ఏమీ లేదు. అక్కడ ఒక స్కాన్ ఎంత తీసుకుంటారో ఒక స్కాన్ కి డాక్టర్ గారు ట్రీట్మెంట్ కి అంత తీసుకుంటారు. అక్కడ మనం పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఓ సిటీ స్కాన్ అని అదని ఇదని ఒక 5,000 వరకు తీసుకుంటారు. డాక్టర్ గారు అదే ఖర్చుతో ట్రీట్మెంట్ చేస్తారు సార్. నేను చేయించుకున్నది అది. ఒకవేళ మన దగ్గర అంత స్తోమత లేకపోతే ఆయన ఆలోచించారు కూడా, ఫోన్లే ఉన్నది ఇచ్చాం అని ఒక సోషల్ హెల్పింగ్ నేచర్. ఓకే సురేంద్ర గారు, మీరు లక్షలు ఖర్చు పెట్టి అక్కడ చూపించుకున్నారు ఇతర హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అక్కడ ట్రీట్మెంట్ గురించి ఇక్కడ సుబ్బారావు గారి ట్రీట్మెంట్ గురించి ఏంటి అసలు ఎలా పోలుస్తారు? ఒకటి మన మనసులో బిలీవ్నెస్ రావాలి, నమ్మకం. ఓకే, డాక్టర్ అంటేనే నమ్మకం ఉండాలి. అక్కడ చేంజ్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఏంటంటే 3 నెలలకి రా 2 నెలలకి రా అని పంపించేసేవారు. డాక్టర్ గారు అలా కాదండి, వెళ్ళినప్పుడే నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేశారు, లేజర్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ లేజర్ కోసం ఎంతైనా మనం ట్రీట్మెంట్ కి వెళ్ళేటప్పుడు మనం కూడా సెర్చ్ చేసుకుంటాం ఇది కరెక్టా కాదా అని. ఇంతకుముందు అలాగే నేను అదే దాన్ని రీసెర్చ్ చేయకుండా నేను వెళ్ళి వాళ్ళ చేత ఇంజెక్షన్ చేయించుకున్నాను. అది ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ కాదండి సార్. అది ఇప్పుడు డాక్టర్ గారు డైరెక్ట్ చెప్తారు మనకి, అంటే ఈ సెంటర్ లో కూడా పనిచేస్తుందని ఆయనే మనకు బిలీవ్నెస్ ఇస్తారు. ఇంకా మనం నమ్మొచ్చు కదా. ఏ డాక్టర్ అంత కాన్ఫిడెంట్ గా చెప్పరు. డాక్టర్ సుబ్బారావు గారు ఏమన్నా లేట్ అయిందని మీకు చెప్పారా? లేట్ అయింది, నువ్వు మరి మనకి తెలియదు కదా సార్ ఇక్కడ ట్రీట్మెంట్ ఉందని. నేను ఆల్రెడీ అంటే లేట్ అయితే నా హాస్పిటల్లో ఉందని నాకు తెలియదు, లేకపోతే నేను లేట్ చేయను కదా. నేను ముందుగానే వస్తాను. హాస్పిటల్ ఇక్కడ ఉంది, పలానా హాస్పిటల్ ఉండటం వేరు, డాక్టర్ గారు ఉన్నారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది కదా. అవునండి, మనకి పలానా చోట పలానా లేజర్ ఉందని, ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ సెంటర్ లో కూడా ఇవ్వచ్చు అని చాలా తెలవడం కూడా తక్కువండి జనాలు, చాలా మందికి తెలియదు. ఓకే, ఇప్పుడున్న లేటెస్ట్ ఏం చెప్తున్నారంటే హాస్పిటల్లో ఇంజెక్షన్స్. ఓకే, ఇంజెక్షన్స్ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఇలా లేజర్ తో కూడా చేయొచ్చు అని కొంతమందికి తెలుసు. సురేంద్ర గారు, ఈ నెల రోజుల్లో మీకు ఉన్న సిట్టింగ్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీ కంటి చూపు ఎలా ఉంది? ఇంప్రూవ్ అయింది సార్. ఇంతకుముందు నేనేంటంటే నా ప్రాబ్లంతో ఎప్పుడు దిగులుగా ఉండేవాడు. నేను ఈ ప్రాబ్లం ఎప్పుడు క్యూర్ అవుతుందని మానసికంగా నేను బాధపడుతూ ఉండేవాడిని. లైఫ్ అంతా కొంచెం అప్ డౌన్ అయిపోయింది, లైఫ్ అంతా గజిబిజి అయిందని. ఇప్పుడు వచ్చి నేను కూడా నా లైఫ్ చేంజ్ అయ్యి ఎలా చేద్దాం, కొత్త లైఫ్ ని బిల్డ్ చేద్దాం అంటే, ఇప్పుడు మన ప్రాబ్లం క్యూర్ అవుతేనే మనం మైండ్ లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను కొంచెం ఇంప్రూవ్ అయింది, ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అవును సార్. ఓకే, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు, ఇతర పేషెంట్లకి మీరు ఇచ్చే సందేశం డాక్టర్ గారు? సార్, డాక్టర్ గారు వచ్చి మంచి ఎక్స్పీరియన్స్, మంచి నైపుణ్యత వైద్యంలో. ఓకే, ఆయన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అనేది, ఇది నాకు తెలుసుండి నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం రెటినాకి చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఎక్కడ మీకు ఆన్లైన్ లో చూసినా ఎక్కడ చూసినా ఇటువంటి లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది అని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ లేదు సార్ ఇటువంటిది. నాకు తెలుసుంది ఇటువంటి ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అనేది మన విజయవాడలో దగ్గర ఉండడం మనకు కొంచెం అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఆయన రెటినా అంటే చాలా సెన్సిటివ్ లేయర్ అండి. దాని మీద చేయాలన్న అటువంటి అనుభవం ఉండాలి, అటువంటి మిషనరీస్ ఉండాలి, అటువంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి. అవి డాక్టర్ గారి దగ్గర చేయగలే అన్ని కేపబిలిటీస్ అన్ని ఉన్నాయి డాక్టర్ గారి దగ్గర. అందుకు నాకు చాలా హ్యాపీ అండి. అది ఇప్పుడు వరకు నాకు తగ్గుతుంది అని కాన్ఫిడెంట్ కూడా పెరిగింది. ఓకే, మీరు ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నారు. అవును సార్. డాక్టర్ బి సుబ్బారావు గారు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ విజయవాడ గురించి ఇలాగ మీరు ఎవరికైనా చెప్పారా? ఈ మధ్యలో ఏదైనా ఉందా, లేకపోతే చెప్పబోతారా? సార్, నేను ఆన్లైన్ లో చూసి ఎవరైనా ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా ప్రాబ్లంతో ఫేస్ చేసి ఎక్కడన్నా మనల్ని కాంటాక్ట్ అయినా నేను వాళ్ళకి అడ్వైజ్ చేస్తాను. ఓకే, పలానా చోట పలానా ట్రీట్మెంట్ ఉంది. ఓకే, డోంట్ గో ఇన్ అదర్ వేస్. ఓకే, ఏంటంటే వాళ్ళు చూస్ చేసుకునేది మనం బెటర్ వే చూస్ చేసుకున్నాం అనుకోండి సార్,
మనం మన ప్రాబ్లం నుంచి మనం రికవర్ అవుతాం. సమస్య మనం త్వరగా సమస్యను గుర్తించి సమస్యకి సరిపడా ట్రీట్మెంట్ ఉండాలి, దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. ఓకే మనం ప్రాబ్లం ఒకటి అయ్యిండి మనం చేయించుకునేది వేరే అవుతే వాడికి తగ్గదు కానీ కొత్త ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి. ఓకే ఇప్పుడు మనకి ఎవరైనా మనకి అనిపించి ఇట్లా మనకి ఈ ప్రాబ్లం తో ఎవరైనా బాధపడుతున్నారంటే మనం చెప్పాం అనుకోండి, పలానా చోట ఇట్లా ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ ఉంది, ఇది సేఫెస్ట్ లేజర్ ఫర్ దిస్ ప్రాబ్లం కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఒక గైడ్ చేసినట్టు ఉంటది, సహాయం చేసినట్టు ఉంటది, వాళ్ళని ప్రాబ్లం నుంచి మనం సేవ్ చేసిన వాళ్ళం ఉంటాం అని నా ఉద్దేశం సార్. ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నారంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తాను, నేను పలానా ప్లేస్కి వెళ్ళండి. ఓకే, మీ ఫోన్ నెంబర్ చెప్పగలరా సార్? చెప్పండి. 9701806537 ఇండియా నెంబర్ సార్. ఓకే, ఎవరైనా వాట్సాప్ లో కాల్ చేయొచ్చు, లేదా వీడియో చూసి ఎవరైనా ఫోన్ చేసి సిఎస్సిఆర్ నా అనుభవం నేను చెప్తాను చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారు. ఓకే సురేంద్ర గారు, వాళ్ళకి విషయాలు బెస్ట్ వే కూడా నేను చెప్తాను సార్ ఎట్లా చేయించుకోవాలి ఏంటి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసుకున్నాను ఆ ప్రాబ్లం బట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ నేను ఎక్కడెక్కడ తిరిగానో నాకు తెలుసు సార్, నేను ఎంత ఖర్చు పెట్టానో నాకు తెలుసు. ఇది వేరే వాళ్ళకి రాకూడదు అని ఒక మనసుతో నేను అనుకుంటున్నాను. నేను డాక్టర్ గారికి అడ్వైజ్ చేస్తాను సార్, ఇది బాగుంది, నాకు నమ్మకం ఉంది, దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్, ఇన్ఫ్రారెడ్ అని. ఓకే సురేంద్ర గారు, మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, నేత్రవైద్య నిపుణుడిని. మా హాస్పిటల్ ఏమో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. సో మీకు ఇంతకుముందు అనేక రకాల అంటే కంటి జబ్బుల గురించి వాటి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి కూడా వీడియోలు ఇచ్చాము. అది యూట్యూబ్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్, దాంట్లో మీరు చూడొచ్చండి. ఇప్పుడు మీకు ఒక అరుదైన జబ్బు గురించి అన్నమాట, అంటే దాన్నే సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి అంటాం. అంటే చూపు కేంద్రమే దెబ్బతిని దాంట్లో నీరు చేరి అప్పుడు చూపు దెబ్బతింటది. అంటే కొద్దిగా కలర్ విజన్ దెబ్బతింటది, సెంటర్లో మసగ్గా ఉంటది, మబ్బులాగా ఉంటది, ఏదన్నా వస్తువు చూస్తే వేవిలాగా ఉంటది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటిది, అంటే మీకు ఒక ఫోటో కూడా చూపిస్తాను. సో ఇది అన్నమాట లెఫ్ట్ ఐది ఆ సెంటర్ లో ఉంది చూడండి, అక్కడ ఆ మ్యాక్యులా అంటాం. దాని సైజ్ ఎంత అంటే ఫోవియా అది దాని సెంటర్ లో 250 మైక్రాన్స్ అన్నమాట. అంటే మనం రాసేటప్పుడు పులి స్టాప్ పెడతామే దాంట్లో 4వ వంతు ఉంటది అనమాట. అలాగే ఇది కుడి కన్నుది అన్నమాట. ఇక్కడ అంటే ఆ చూపు కేంద్రము అవన్నీ డ్యామేజ్ అయినాయి చూడండి. ఈ 2 ఫోటోలు కూడా ఈయనయే. ఇంత ముందు మన దగ్గరికి రాకముందు చాలా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కంటి లోపల ఒక్కొక్క కంటికి 4 ఇంజక్షన్లు, ఒక్కొక్క ఇంజక్షన్ 32 నుంచి 33,000 అలా 2022 నుంచి తిరుగుతున్నాడు అనమాట. అంటే దాదాపు 3.5 సంవత్సరాల నుంచి. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళడము, తర్వాత రాకపోతే వాళ్ళు ఫోన్లు చేయడము, తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటో తీసి పంపడము, మధ్యలో అవసరమైతే డబ్బులు ఉన్నాయి అంటే ఇంజక్షన్లు వేయడం అనమాట. సో ఇట్లా ఇంజక్షన్ల వల్ల అనేక రకాల కాంప్లికేషన్లు ఉంటాయి. అంటే మనం 1కి పోతే 2 ఫ్రీ అంటారే, అట్లా ఒకటేమంటే ఇంజక్షన్ వేసుకుంటే కంటి లోపల ప్రెషర్ పెరిగిపోతుంది, దాన్నే సెకండరీ గ్లకోమా అంటారు. అలాగే ఇంకా ఎక్కువైతే వాళ్ళకు ఒక్కోసారి క్యాట్రాక్ట్ కూడా వస్తుంది అనమాట. అలాగే ఇంజక్షన్ వేసిన చోట చాలా నొప్పి కూడా ఉంటది అనమాట. కొన్ని రోజుల వరకు కన్ను ఎర్రగా ఉంటది. కొంతమందిలో అయితే చాలా మందిలో వేసిపించుకున్న అంటే ఎక్కువ ఇంజక్షన్లు వాడినటువంటి వాళ్ళల్లో మొత్తం చూపు కేంద్రము నరము కూడా ఎండిపోయినటువంటి కేసులు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కోసారి మొత్తం ఇన్ఫెక్షన్ వస్తే కన్ను కూడా డ్యామేజ్ అవుతుంది. సో వీళ్ళందరూ అంటే డయాబెటిక్ రెటినోపతి కానీ, మ్యాక్యులోపతి కానీ, తర్వాత సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి కానీ, తర్వాత బ్రాంచ్ వీన్ అక్లూజన్ అని, రెటినల్ వీన్ అక్లూజన్ అని, ఇటువంటి ఈవెన్ వాపున్న మ్యాక్యులోపతి అని, మయోపిక్ మ్యాక్యులోపతి అంటాం.
అంటే హై మైనస్ పవర్ ఉంటే వాళ్ళకు కూడా చూపు కేంద్రం దెబ్బతింటది అనమాట. సో ఆ చూపు కేంద్రంలో సింపుల్ టెస్ట్ ఏమంటే ఇది చూడండి, ఇక్కడ గ్రాఫ్ పేపర్ ఉంది చూడండి. ఆ గ్రాఫ్ పేపర్ తో కూడా మనము కనుక్కోవచ్చు అన్నమాట. ఆ సెంటర్ లో అంటే లైన్లన్నీ వేవీగా ఉండడము, తర్వాత మసగ్గా ఉండడము, ఇందాక చెప్పినట్టు వెలుతురు సరిగా మబ్బుగా ఉండడము, తర్వాత రంగులు కనపడకపోవడము, తర్వాత మనిషిని చూస్తే సెంటర్ లో నల్లగా కనపడి చుట్టూ ఇదన్నమాట. సో ఒక టైప్ ఆఫ్ ఇది మ్యాక్యులార్ డీజనరేషన్ టైప్ కూడా అన్నమాట. కాకపోతే ఈయన జబ్బు ఎక్కువగా ఈ యంగ్ పీపుల్‌లలోనే వస్తుంటది. అంటే 30, 40 వయసు, 20, 25 కూడా. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేటువంటి వాళ్ళల్లో, ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళల్లో, రకరకాల ఫుడ్ తినేటువంటి వాళ్ళల్లో, జర్నీలు ఎక్కువ చేసేటువంటి వాళ్ళల్లో, రెస్ట్ లేకపోవడము, నిద్ర లేకపోవడము, తర్వాత కొంతమంది అయితే జర్దాకిళ్ళి వాడడము, స్మోకింగు, డ్రింకింగు, ఖైనీ, ఇటువంటి పొగ ఇటువంటి వాడే వాళ్ళల్లో కూడా మామూలు వాళ్ళ కన్నా ఎక్కువగా వస్తది. అలాగే కొంతమంది ఈ దగ్గర పని ఎక్కువ, అంటే ముఖ్యంగా గోల్డ్ పని చేస్తుంటారు చూడండి, ఆర్నమెంట్. అలాగే కొంతమంది ఈ వెల్డింగ్ వాటిల్లో పని చేస్తుంటారు అనమాట. వాళ్ళకు కూడా ఈ చూపు కేంద్రం అనేటువంటిది దెబ్బతింటది అనమాట. అలాగే ఎండలో ఎక్కువగా తిరిగేటువంటి వాళ్ళకు అంటే ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళల్లో కూడా కొంతవరకు ఈ యొక్క రెటీనా అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మేమేం చేస్తామంటే వీళ్ళకు మేము ఇంతవరకు కూడా ఒక స్టెరాయిడ్ కూడా వాడమన్నమాట, అంటే సిస్టమికల్ గా. అలాగే ఎవరికి కూడా అంటే కొన్ని వందల మందికి మనము ట్రీట్మెంట్ చేశామన్నమాట. ఒక్కరికి కూడా ఇంతవరకు ఒక్క ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదన్నమాట కంటి లోపల. సో మేము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అనమాట. అంటే రెటీనాకు మామూలుగా 5 రకాల లేజర్లు ఉంటాయి. అంటే బ్లూ లేజర్ అని, గ్రీన్ లేజర్ అని, తర్వాత ఎల్లో లేజర్ అని, రెడ్ లేజర్ అని, ఇన్ఫ్రారెడ్ లేజర్. సో ఇన్ఫ్రారెడ్ లేజర్ అనేటువంటిది 5వ తరం లేజర్ అన్నమాట. ఇది చూపు కేంద్రం దగ్గర కూడా ఈ లేజర్ పనిచేస్తుంది. అలాగే ఈవెన్ రక్తంలో ఉన్నా కూడా ఈ లేజర్ పనిచేస్తుంది. కొంతవరకు శుక్లము ఉన్నా కూడా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల జబ్బుల్లో కూడా ఈవెన్ రక్తనాళాల మీద వాడినా కూడా ఆ రక్తనాళం దెబ్బతినకుండా ఈ లేజర్ పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే చూపు కేంద్రంలో కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటినే మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అంటాం అనమాట. సో ఈ మ్యాక్యులార్ పిగ్మెంట్స్ అనేటువంటిది ఈ లేజరు అబ్జర్వ్ చేయదు. కానీ మిగతా లేజర్లు అంటే బ్లూ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ ఆ లేజర్లు అబ్జర్వ్ చేస్తే అప్పుడు లేజర్ ఇస్తే ఉన్న చూపు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. మా లేజర్లో మ్యాక్యులా దగ్గర అంటే చూపు కేంద్రం దగ్గర కూడా మేము ఇవ్వగలం అనమాట. ఇది ఈ లేజర్తో. అంటే అక్కడ వాపు ఉన్నా కానీ, రక్తం చిట్టినా కానీ, ఈవెన్ రక్తనాళాల్లో మార్పులు ఉన్నా కానీ ఈ లేజర్తో నయం చేస్తాం అనమాట. అలాగే మేమిచ్చే లేజర్లో ప్రతిసారి మామూలుగా మిగతా లేజర్లో ఏమవుతుందంటే ఫ్లాష్ లైట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫోటో తీస్తే ఫ్లాష్ పెట్టి ఎలా లైట్ వస్తుందో అలా వస్తాయి అనమాట. మా లేజర్లో ఏమాత్రము మేము దాదాపు ఎన్నికో 200 స్పాట్స్ ఇచ్చాం, ఒక్క ఫ్లాష్ కూడా రాదనమాట. కొంతమందికి ఏమంటే ఆ ఫ్లాష్ వల్ల కూడా ఈ రెటీనా వీక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే తర్వాత ఈ లేజర్ ఏమంటే ఎక్కడైతే రెటీనా ఉందో అక్కడే పనిచేస్తుంది అనమాట. చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యి ఆ చుట్టుపక్కల టిష్యూస్ ను కూడా డ్యామేజ్ చేయదు. అలాగే ఈ యొక్క లేజర్ మిగతా లేజర్లు అయితే కాల్ చేసినట్టు నల్లగా అయిపోతుంది. సో ఈ లేజర్ లో అటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం. చాలా మందిలో ఏమంటే డయాబెటిక్ రెటినోపతిలో వీళ్ళు మిగతా లేజర్లు మొత్తం రెటీనా చుట్టూ ఇచ్చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ కూడా డ్యామేజ్ అవుతుంది. కానీ మా లేజర్లో ఫీల్డ్ ఆఫ్ విజన్ కు ఎటువంటి డ్యామేజ్ జరగదనమాట. ఎందుకంటే మేము ఇచ్చిన లేజర్ స్పాట్ కూడా ఒక్కోసారి కనుక్కోలేమన్నమాట. అంత మైల్డ్ గా ఉంటాయి అన్నమాట లేజర్లు. ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఈ సన్న సన్న వైట్ స్పాట్స్ అనేటి ఇప్పుడు ఈయనకి ఇచ్చినటువంటి దాంట్లో ఆ లేజర్ స్పాట్స్ అన్నమాట. మిగతా వాళ్ళైతే కాల్ చేసినట్టు అన్నమాట. సో అందువల్ల ఈ లేజర్ కు ఎంతో ఉపయోగం అన్నమాట. అలాగే ఈ లేజర్ ను ఈ చూపు కేంద్రానికి అంటే మ్యాక్యులార్ డీజనరేషన్ అంటాం. అంటే అర్లీ స్టేజెస్ లో కానీ, లేట్ స్టేజెస్ లో కానీ, తర్వాత ఇంకా కొంతమందికి రెటీనల్ వీన్ అప్లూజన్ అంటాం. సో బ్రాంచ్ కానీ, సెంట్రల్ కానీ అప్పుడు కూడా చూపు కేంద్రం దెబ్బతింటది. సో దాంట్లో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అలాగే డయాబెటిక్ మ్యాక్యులోపతి అంటాం.
అంటే చూపు కేంద్రం దెబ్బతింటది షుగర్ పేషెంట్లలో, వాళ్ళకు కూడా ఇస్తామన్నమాట. అలాగే హై మైనస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళల్లో మ్యాక్యులోపతి అంటే చూపు కేంద్రమే దెబ్బతింటది. సో వాళ్ళకు కూడా ఎంతో మందికి మనము ఈ లేజర్ ఇస్తామన్నమాట. సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం, అలాగే ఇంతకుముందు చెప్పినట్టు సిఎస్ఆర్ అన్నమాట, సెంట్రల్ సీరస్ కోరియో రెటినోపతి. పూర్వం ఏమంటే కొంతమందికి పీడిటి అని ఇచ్చేవాళ్ళు అనమాట ఈ జబ్బుకు. పీడిటి అంటే ఫోటో డైనమిక్ థెరపీ. ఒక్కొక్క కంటికి ఒక్కొక్కసారికి 70-80 వేలు కూడా వేసేవాళ్ళు అనమాట. దాంట్లో అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్లు ఉండడం వల్ల చాలా కేంద్రాలలో దాన్ని తీసేశారు. దాంట్లో కూడా వాడే లేజరు మళ్ళా ఇదే, ఏది ఇన్ఫ్రారెడ్ లేజరే. అంటే ముందేమంటే ఒక డై ఇంజెక్ట్ చేసి ఆ డై తర్వాత అప్పుడు ఈ లేజర్ ఇస్తారనమాట. ఆ డైయే 30-40 వేలు అవుతుంది. ఆ తర్వాత చేసినందుకు మళ్ళా 30-40 వేలు అనమాట. సో అట్లా పొరపాటున డై ఇచ్చేటప్పుడు కొద్దిగా లీక్ అయిందనుకో, ఆ మొత్తము అంటే చేతి ద్వారా ఇస్తారు, ఆ చెయ్యి ఆ చర్మం అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ప్లస్ మళ్ళా 3-4 రోజులు వాళ్ళ బయట కూడా చూడకూడదు అనమాట. ఎందుకంటే ఆ యొక్క డై ఎఫెక్ట్ అనేది ఉంటదన్నమాట. మేము ఇటువంటి ఎవ్వరికి కూడా ఇవ్వమన్నమాట. మామూలుగా ఈ లేజర్ ఇది ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం. దీనికి ఉన్న అన్ని లేజర్లలో కూడా వేవ్ లెంగ్త్ ఎక్కువ, అంటే 810 నానోమీటర్స్ అంటాం. అదే మీకు గ్రీన్ లేజర్ అయితే దాదాపు 532 నానోమీటర్ ఉంటది అనమాట. అదే ఎల్లో అయితే 570, 580, అలాగే రెడ్ అయితే 630, 650 అలా ఉంటది. సో మాదేమంటే 810 నానోమీటర్స్, అంటే రెటీనాలో 10 లేయర్లు ఉంటాయి. అలాగే రెటీనా వెనుక భాగంలో కొరాయిడల్ అంటాం అనమాట, దానికి 3, మొత్తం 13 లేయర్లు ఉంటాయి. సో ఈ లేజర్ ఏమంటే ఫస్ట్ పొర నుండి చివరి పొర వరకు కూడా వెళ్ళగలదన్నమాట ఈ లేజర్. అదే మీకు గ్రీన్ అయితే 4-5 పొరల దానికి కూడా వెళ్ళలేదన్నమాట. సో అందువల్ల రెటీనాలో ఏ రకమైనటువంటి జబ్బు ఉన్నా కూడా మీరు ముందుగా మమ్మల్ని సంప్రదిస్తే, మీరు ఒకటే కాదు ఫస్ట్ ఒపీనియన్ అనే కాదు, మీరు ఈవెన్ 3, 4, 5, 10 చోట్ల తిరిగి కూడా మీరు రావచ్చు అన్నమాట. ఎంతో మందికి ఎక్కడెక్కడో తిరిగి నయం కాకపోయినా కూడా మనము నయం చేస్తామన్నమాట. మీరు చెప్పానే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇంకా మాకు ఎక్కడా జరగదు అటువంటి అనే అభిప్రాయం పడకూడదు. మీరు ఎన్ని చోట్ల చూపించుకున్నా కూడా మళ్ళా రావచ్చు అన్నమాట. చాలా వరకు వీలైనంత వరకు కూడా మనము చేస్తాం. ఎంతో మందికి ఎన్నో హాస్పిటల్ తిరిగిన రానటువంటి వాళ్ళకు కూడా చూపు అనేటువంటిది ఇంప్రూవ్ చేసాం. మీ ఉదాహరణ ఇక్కడే ఉన్నాడు, ఎన్నో ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు అనమాట. ఈయనకు కూడా దాదాపు ఇప్పటికి అంటే 2 సెట్టింగ్లు ఇచ్చాను, 50% పైన ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 3వ సెట్టింగ్ కూడా ఇచ్చాను. తర్వాత ఖర్చు కూడా అనమాట 2 కళ్ళకు కలిపి కూడా మేము 7-8 వేలే వేస్తాం. అదే ఇంజక్షన్ అయితే 2 కళ్ళకు 70 వేలు అయిపోతుంది. మళ్ళా ఫోటోలు కూడా మేము వాళ్ళకే ఇచ్చేస్తాం అనమాట. ఏది మీ దగ్గర పెట్టుకోండి అని, అంటే ఒక కాపీ తీసుకొని మేము పెట్టుకుంటాం, ఒక కాపీ వాళ్ళకు కూడా ఇస్తాం. అంటే మిగతా వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఒక్కోసారి కొందరైతే ఇవ్వని కూడా ఇవ్వరు అనమాట. సో ఇటువంటి అన్ని ఉంటాయి. సో అందువల్ల తర్వాత ఇంకోటి అపాయింట్మెంట్, ఈయన చెప్తున్నాడు మేము 1వ తారీఖు ఫోన్ చేస్తే గానీ 15వ తారీఖు అపాయింట్మెంట్ ఇవ్వరండి. మేము అట్లా కాదు, మీరు 1వ తారీఖు చేస్తే ఈవెన్ 1వ తారీఖు కూడా ఇస్తాం, లేదా 2వ తారీఖే అపాయింట్మెంట్ ఇస్తాం అనమాట. వెంటనే చూసేస్తాం. అది వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు పొద్దున్న 8-9 పోతే 4-5 అవుతుందంట ఈవినింగ్. సో మన దగ్గర ఇట్లా కాదు, ఈవెన్ వచ్చాడు హాఫ్ అన్ అవర్ లోనే ఈవెన్ చెకప్, ఫోటోలు, లేజర్ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది అనమాట. సో అందువల్ల మీ యొక్క టైంను కానీ మనీ కానీ తర్వాత ఎటువంటి ఎక్కడ కూడా వేస్ట్ చేయం. తర్వాత ఇంకోటి, మీతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా మన దగ్గరికి రావచ్చు, వాళ్ళు చూడొచ్చు ఇది ట్రీట్మెంట్. వీళ్ళతో పాటు పేషెంట్, మిగతా చాలా చోట్ల ఏమంటే పేషెంట్ తో పాటు వాళ్ళ అటెండెంట్ రానియరు అనమాట. కొద్దిగా పెద్దోళ్ళు అయితే ఏదో పిల్లోళ్ళనైతే వాళ్ళతో పాటు వేరే వాళ్ళని రాణిస్తారేమో కానీ మేము అట్లా కాదు, వాళ్ళు వద్దన్నా కూడా వచ్చి చూడండి అని చెప్తాం అనమాట. సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కంటికి సంబంధించి కానీ రెటీనాకు సంబంధించి కానీ, అంటే ఈవెన్ మైనస్ పవర్ కూడా అనమాట, -20 పవర్ కూడా చేస్తాం. 6 నుంచి, అదే ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పారు న్యూజిలాండ్, ఆయనకు దాదాపు 7 పవర్, వాళ్ళ అన్నకైతే 11 పవర్ ఉండేది. ఎప్పుడు 2002లో చేశాను వాళ్ళ బ్రదర్ కు. ఇది అమెరికాలో ఉండేవాడు. అక్కడ వాళ్ళ హాస్పిటల్ అన్ని తిరిగినా ఎవరు చేయలేమని చెప్పారు. అప్పుడు మనం చేశాం. ఈయన కూడా న్యూజిలాండ్ పాపం నవీన్ అనేటువంటి ఆయన ద్వారా ఈయన కనుక్కొని అప్పుడు వచ్చారనమాట. సో ఇప్పటికి కూడా ఆయన పాపం వస్తుంటాడు ఎప్పుడన్నా. కాకపోతే మైనస్ పవర్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఏమంటే మధ్య మధ్యలో కంటి రెటీనా అనేటువంటిది చూపించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు రెటీనా వీక్ అయిపోతుంది అనమాట. ఒక్కోసారి రంధ్రాలు ఏర్పడతాయి.
రెటినల్ డీజనరేషన్స్ అంటాం. సో వాటికి మధ్య మధ్యలో లేజర్ తీసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా వాళ్ళ చూపును కాపాడుకోవచ్చు అన్నమాట. అందువల్ల ఇంకోటి, మేము వీళ్ళు ఇచ్చే లేజర్తో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అనమాట. ఈవెన్ 1% కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మేము దీన్ని 1994 నుంచి ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు 31 సంవత్సరాల నుంచే మనము ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం అనమాట. మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ సెంటర్ అనేది స్థాపించామన్నమాట మనము. సో అప్పటి నుంచి కూడా ఎన్నో వందల మందికి మనము ట్రీట్మెంట్ చేసాం. తర్వాత మేము చదివింది కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 82లోనే మాది ఎండి పూర్తయింది. తర్వాత మళ్ళా అక్కడే సీనియర్ రెసిడెన్సీ కూడా చేసాము ఒక 3 years. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోనే. తర్వాత జపాన్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ అకిరా మొమోసి అనే ఆయన దగ్గర కూడా చాలా ఆపరేషన్లలో ఇటువంటి రెటీనా వీటిల్లో కూడా మేము స్పెషల్ ట్రైనింగ్ పొందాము. సో అందువల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సంప్రదించవచ్చు. తర్వాత మా హాస్పిటల్ అడ్రస్ మరొకసారి ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ మరొకసారి మీకు 9441364655. తర్వాత మీరు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు. వెంటనే మేమే చెప్తాము పలాని రావడం. మిగతా చోట్లలాగా 1 నొక్కు 2 నొక్కు 3 నొక్కు అటువంటి ఏమి ఉండదు. సో వెంటనే రావచ్చు. వీలైనంత వరకు కూడా అదే రోజు నెక్స్ట్ డే కూడా ఇస్తాము. తర్వాత అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటివి ఉంటాయి పేషెంట్లకు కూడా. సో అందువల్ల ఈ యొక్క సర్వీసులన్నీ ఉపయోగించుకొని మీరు మీ యొక్క కంటి ఆరోగ్యాన్ని, మీ మనీని, మీ టైంను సేవ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, నక్కల్ రోడ్డు 5వ లైను, విజయవాడ, సూర్యారావుపేట. నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.